హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరేందర్ గాజుల అఫీషియల్. ఈరోజు మనం సన్ఫ్లేమ్ 4 బర్నర్ గ్యాస్ స్టవ్కి మనం డ్యామేజ్ అయిన గ్లాస్ ఎలా రిప్లేస్ చేయాలో చూద్దాం. సో కస్టమర్ వచ్చేసి అది అన్ఎక్స్పెక్టెడ్లీ గ్లాస్ అనేది డ్యామేజ్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇన్ వారంటీలో ఉంది. సో వారంటీలో ఉంది కాబట్టి మనకు కంపెనీ గ్లాస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తుంది. సో 1 year అయిపోయింది. గ్లాస్కి యాక్చువల్గా 5 years వారంటీ. సో గ్లాస్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది, బట్ సర్వీస్ ఛార్జ్ అనేది 1 year దాటింది కాబట్టి కస్టమర్ సర్వీస్ ఛార్జ్ అనేది పే చేయాలి. సో ముందుగా మనం గ్లాస్ స్టవ్ అనేది మనం ఓపెన్ ప్లేస్లో ఇలా కింద తీసుకొచ్చుకొని కింద ఒక కవర్ వేసుకొని జాగ్రత్తగా దీన్ని ప్లేస్ చేయాలి. తర్వాత బర్నర్ ఏదైతే మిక్సింగ్ యూనిట్ ఉందో, సో మిక్సింగ్ ట్యూబ్స్ అవన్నీ జాగ్రత్తగా మనం తీయాలి. దానికి సంబంధించిన పైన ప్లేట్స్కున్న స్క్రూలు తీసేసి ఇలా గ్లాస్ని అయితే జాగ్రత్తగా డ్యామేజ్ అయిన గ్లాస్ని ఒక పాత ఏదైనా సంచిలో కానీ డబ్బాలో కానీ పెట్టేసి జాగ్రత్తగా బయటపడేయాలి. సో చిన్న చిన్న ట్యూబ్స్ ఉంటాయి, కుచ్చుకుంటాయి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మన బాడీ, ఇది గ్యాస్ స్టవ్ బాడీ. ఇలా తీసేసిన ఐటమ్స్ అన్ని జాగ్రత్త పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కొత్త గ్యాస్ స్టవ్కి సంబంధించిన మనం గ్లాస్ అనేది జాగ్రత్తగా ఓపెన్ చేద్దాం. సో ఇలా జాగ్రత్తగా కంపెనీ నుంచి ప్యాకింగ్లో అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసిన తర్వాత పైన మనం ఎక్కడైతే గ్యాస్ స్టవ్కి సంబంధించిన బాడీ ఉందో దానిపైన జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి. సో ఇది ఆ గ్యాస్ స్టవ్ ఎందుకు ఇలా అవుతుందనేది ఈ మధ్యలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కింద ఫ్లేమ్ అనేది ఎక్కడైనా ఫ్లేమ్ లీక్ అయ్యి మీకు గ్లాస్కు ఫ్లేమ్ అనేది అప్లై అవుతుంది గ్యాస్ స్టవ్ కింద మిక్సింగ్ ట్యూబ్ దగ్గర. సో అది అప్పుడప్పుడు మనం జాగ్రత్తగా గమనించాలి. పీరియాడికల్ 6 నెలలకు కానీ 1 yearకి ఒకసారి కానీ మీరు ఆథరైజ్ సర్వీస్ టెక్నీషియన్తో సర్వీస్ చేయించినట్లయితే మీకు మళ్ళీ ప్రాబ్లం రాదు. సో ఇక్కడ గ్యాస్ స్టవ్కి ఇవన్నీ ఫిక్స్ చేయడం జరిగింది. గ్యాస్ స్టవ్ గ్లాస్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో మనం ఫిక్స్ అయిన తర్వాత జాగ్రత్తగా ఒక్కొక్క స్క్రూని జాగ్రత్తగా మరీ ఓవర్ టైట్ చేయకుండా జాగ్రత్తగా అయితే మనం ఫిక్స్ చేయాలి. సో కంప్లీట్ అయిన తర్వాత ప్రోడక్ట్ అయితే ఇలా మనం కస్టమర్కి చూపించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమరేందర్ గాజుల అఫీషియల్. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.